చూస్తే పోస్టల్ బ్యాలెట్ల అంశంలో ఈసారి ఏపీ రికార్డు సృష్టిస్తోంది. అధికార పార్టీపై ఉద్యోగుల్లో ఎంత కసి ఉందో పోస్టల్ బ్యాలెట్లకు అందిన దరఖాస్తుల ద్వారానే తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల 5, 6, 7, 8 తేదీలలో పనిచేసే జిల్లా కేంద్రాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. పోలింగ్ రోజు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ వర్తింపజేసింది. గతంలో పోస్టల్ బ్యాలెట్ ను అధికారులు ఇచ్చేవారు. ఈ బ్యాలెట్ ను బయట నింపి మళ్లీ పోస్ట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఉద్యోగులు పనిచేసే శాఖలో ఫామ్ 12D దరఖాస్తు చేసుకుని ఆథరైజేషన్ లేఖను చూపించి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేశారు. ఆయా శాఖల్లోని నోడల్ అధికారులు ఫామ్ 12D ను ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజు విధులు నిర్వర్తించాల్సిందిగా ఇచ్చిన ఆథరైజేషన్ లెటర్ అటాచ్ చేసి ఇచ్చారు. ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు అర్హులైన వారు ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో తమ బ్యాలెట్ ను ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇటీవల ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్లను పనిచేసే ప్రాంతంలోనే వేసుకునేందుకు వీలుగా ఇంటర్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో కేవలం 1,00,000 మందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. ఇందులో అప్పట్లో 59,000 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం ఫెసిలిటేషన్ సెంటర్లోనే బ్యాలెట్ పేపర్ ఇచ్చి అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండడంతో పెద్దగా ఇన్వాలిడ్ కావని చెబుతున్నారు. ఈసారి 2024 ఎన్నికలకు రాష్ట్రంలో 26 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 4,50,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాకుండా అంగన్వాడీలు మరో 50,000 మంది వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేశారు. వీరికి దరఖాస్తు కోసం మరికొంత గడువు కావాలని కూడా సంఘాలు కోరుతున్నాయి. వీరితో కలుపుకుని దాదాపుగా 5 లక్షల పైన ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేశారు. ఇది రికార్డ్ అని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలు పోస్టల్ బ్యాలెట్ల కోసం ఉద్యోగులను ముందు నుంచి అప్రమత్తం చేయడంతో అనేక మంది పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఉండడం, ఎరియర్స్ కూడా ఇవ్వకపోవడం, 1వ తేదీన జీతాలు, పెన్షన్లు వేయకపోవడం, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మంజూరు చేయకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వంపై కసిగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అందువల్లే ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని కూడా చెబుతున్నారు.